అమలాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. కిడ్నాప్ ఆపై హత్య చేసి వశిష్ట నదీపాయలో పడేయడంతో అమలాపురంలో హైటెన్షన్ కొనసాగుతోంది. కంచిపల్లి శ్రీను దారుణ హత్యపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులైనా నిందితుల్ని అరెస్ట్ చేయలేదంటూ రోడ్డుపై ధర్నా చేశారు. కనుబొమ్మలు తొలగించి నాలుక కోసి కళ్ళు తీసేసి పాశవికంగా హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కాసుబాబు శంకర్తో పాటుగా మరికొందరు హత్య చేసి గోదావరిలో పడేశారంటూ శ్రీను భార్య ఆరోపిస్తోంది. ముందుగా కిడ్నాప్ కేసు కట్టారంటూ పోలీసులు, ఆ తర్వాత గోదావరిలో శ్రీను మృతదేహం లభ్యమైనట్టుగా చెప్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులతో డీఎస్పీ చర్చించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో ఆ వ్యక్తి హత్య కాస్త కలకలం రేపుతోంది. ఇక ఏకంగా హత్య చేసి వశిష్ట గోదావరి నదీపాయలో పడేయడంతో ఈ అంశం తీవ్ర కలకలం రేపింది. ఒకప్పుడు ఆధిపత్య పోరు, మరోపక్క పాత కక్షలు వెరసి దారుణంగా ఉండే అమలాపురంలో చాలా కాలంగా ప్రశాంతంగా ఉంది. అయితే మళ్ళీ పాత కక్షలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతోంది. అమలాపురం కొంకాపల్లికి చెందిన వ్యక్తి వారం రోజులుగా అదృశ్యం కాగా మంగళవారం మధ్యాహ్నం నాటికి పి గన్నవరం మండలం ఏనుగుపల్లి వద్ద వశిష్ఠ నదీపాయలో డెడ్ బాడీ లభ్యం కావడంతో హత్యగా తేలింది. తన భర్తను హత్య చేసి ఉంటారనే అనుమానం ఉన్న వారిపై అతని భార్య దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వారం రోజుల క్రితం స్నేహితులతో బయటికి వెళ్ళిన తన భర్త శ్రీను కనిపించడం లేదంటూ అమలాపురం పట్టణ పోలీసులకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త ఆచూకీపై ఎటువంటి పురోగతి లేదని ఆరోపిస్తూ అమలాపురం పట్టణ స్టేషన్ వద్దకు మృతుడి కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున వచ్చి ఆందోళనకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఆచూకీ పట్టుకుంటామని తెలపడంతో తాత్కాలికంగా విరమించుకున్నారు. ఇంట్లో పడుకునేవాడు కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నదండి. ఎవరో అధికారి వెంకటలక్ష్మి ఆవిడ అంటదానంతో చేస్తారంట. ఎవరో అధికారి వెంకటలక్ష్మి కదా. పోలీసులకి అయితే ఇప్పటి వరకు బాగా మాకు సహకరించారు, మేము వాళ్ళకి బాగా సహకరించాం. ఏ అల్లరిలో జరగకుండా. ఎంతసేపండి 2 రెస్టారెంట్లు బద్దలు కొట్టాలంటే 5 నిమిషాల పని. మాకు ఎందుకంటే మాకేమైనా వస్తుందా, మాకు న్యాయం చేయండి. ఏంటంటే ఇంకో తక్షణంగా అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించాలి. యాంటీస్ బ్యాటరీలు వేసుకుంటారు పైన ఎక్కడో ఒక డమ్మిగల్ని ఇద్దరు సరంగా చేసేసి ఆ టైప్ వచ్చి వెనకాల ఉండి యాంటీస్ బ్యాటరీలు వేసుకునే బలం అయితే మళ్ళీ మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా దీనికన్నా డబుల్ త్రిబుల్ ఉద్రిక్త అయిపోతుంది. మృతుడి కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ముట్టడించిన క్రమంలో అదే రోజు మధ్యాహ్నం గన్నవరం వద్ద వశిష్ఠ నదీపాయలో మృతదేహం లభ్యమైంది. ఈ విషయంపై కంచిపల్లి శ్రీను కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దాన్ని పరిశీలించిన కుటుంబీకులు ఆ మృతదేహం శ్రీనుదేనంటూ గుర్తించారు. మృతుడి శరీరంపై అతని భార్య, కుమార్తె పేరుతో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ పచ్చబొట్టు ఉండగా అది శ్రీను డెడ్ బాడీనే అని నిర్ధారించారు. మృతదేహం దొరికిన పరిస్థితిని బట్టి చనిపోయి 3 రోజుల పైగా అయి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఈ నెల 25న సాయంత్రం ఇంటి నుంచి స్కూటీపై బయటకు వెళ్లిన శ్రీను తిరిగి ఇంటికి రాకపోవడంతో 27న అమలాపురం పట్టణ పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త ఆచూకీ లభ్యం కాలేదంటూ కుటుంబీకులు, బంధువులతో బుధవారం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడించారు. కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోని
శ్రీను మృతదేహం ఏనుగుపల్లి వద్ద వశిష్ఠ నదీపాయలో లభ్యమైంది. తన భర్తను కిడ్నాప్ చేసి చంపించింది గంగుమల్ల షణ్ముఖేశ్వరరావు అలియాస్ కాసుబాబు అని మృతుడి భార్య ఆరోపిస్తుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మృతుడి శరీరంపై బలమైన కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇక హత్యగా నిర్ధారించిన పట్టణ పోలీసులు గంగుమల్ల షణ్ముఖేశ్వరరావు అలియాస్ కాసుబాబు, అడబాల శంకర్, సలాది రాంబాబు అలియాస్ అప్పన్న, భాస్కర్ల ప్రసాద్, రావులపాలెం వాసి అనిల్పై కేసు నమోదు చేశారు. ఈ హత్య ఘటనపై కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా స్పందించారు. నిందితుల్ని పట్టుకునేందుకు 5 బృందాలతో గాలిస్తున్నట్టుగా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం మృతుడు కంచిపల్లి శ్రీను, నిందితుడు కాసుబాబు మధ్య జరిగిన వివాద నేపథ్యంలో పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లుగా చర్చ జరుగుతోంది. ఇక మృతుడుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ అంటే చాలా అభిమానం తెలుస్తుంది. ఆయనను తరచూ కలిసి ఫోటోలు దిగేవాడని, ఈ క్రమంలోని సినిమాలపై ఉన్న మక్కువతో సుకుమార్ వద్ద రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఈ అభిమానంతోనే అతని కుడి చేతిపై సుకుమార్ రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నట్టుగా సమాచారం. మొత్తం మీద మృతుడి హత్యకు సంబంధించి ప్రస్తుతానికైతే పలు అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా దారుణంగా కళ్ళు పీకి అత్యంత దారుణంగా కిరాతకంగా నాలిక కోసి హత్య చేయడంతో ఒకసారిగా ఈ ఘటనతో స్థానికులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుల్ని పట్టుకోవాలంటూ కూడా ఆ మృతుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కొంతమంది వారికి మద్దతు తెలుపుతూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడంతో ఒకసారిగా కలకలం రేగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఎవరెవరిపైన అనుమానాలు ఉన్నాయి, అలాగే పోలీసులు నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సీఎం గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా విన్నపోవండి. అధికారులు ఒత్తిడి ఉన్నదని తెలుస్తుందండి. మాకు మేము చిన్నోళ్ళమండి. ఆ బాధంతా వీడియో రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడం జరిగిందండి. అప్పుడే వారం రోజులు అయిందండి. ఇంత దారుణం చేసేస్తారనుకోలేదండి. మాకు న్యాయం కావాలండి. నా బిడ్డలకి నాకు న్యాయం కావాలండి. చిన్న చిన్న పిల్లలండి. ఇంత దారుణం చేసేస్తారనుకోలేదండి. 24 గంటల మాకు సమాధానం కావాలండి. సమాధానం చెప్పమనండి. సీఎం గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా విన్నపోవండి. అధికారులు ఒత్తిడి ఉన్నదని తెలుస్తుందండి. మాకు మేము చిన్నోళ్ళమండి. మాకు ఏది దిక్కులు ఇంకో మొత్తానికి దిక్కు లేకుండా చేసేసారండి వాళ్ళు. మాకు న్యాయం కావాలండి. నా మా భర్త చావు నాకు సమాధానం చెప్పాలండి. మామూలుగా కాదు, అది కిరాతకంగా చంపేశారండి. దిక్కు లేకుండా మనిషిని చూసుకుని లేకుండా జ్యోతి అండి, కంచిపల్లి శ్రీను వాళ్ళ చెల్లిని. అన్నయ్య షూటింగ్స్లో చేస్తుండేవారు హైదరాబాద్లోని, వెళ్ళొస్తూ ఉండేవారు. మొన్న ఇదివరకు కాసుబాబు గారికి సీను అన్నయ్యకి అదే సీను అన్నయ్య మీద ఎవరో కంప్లైంట్ పెట్టారని వెనకాల నుంచి ఎవరో చెప్పారంట. చెప్పడం వల్ల అన్నయ్యని ఈయన తిట్టుకున్నారంటండి. ఆ సంభాషణ అయిన తర్వాత నుంచి కూడా అన్నయ్య కూడా ఎవరినో ఒకరిని తిప్పించారంటండి. ఈ అప్పన్న ఆయన నెల నుంచి ఒక 25 రోజుల నుంచి ఎవరికో అన్నయ్యకి పరిచయం అంటండి. అది హైదరాబాద్ వెళ్ళి వస్తుండేవారు, అక్కడే ఉండిపోతారు. ఒక్కొక్కసారి 10 రోజులకు వస్తారు. మొన్న ఈ వారం ముందు వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళారండి. వెళ్ళి 2-3 రోజులైంది, వచ్చేస్తున్నాను అన్నారు. ఇంత త్వరగా వచ్చేస్తున్నారు ఎందుకు అనుకున్నాం, కానీ మామూలుగా ఏదైనా పని ఉండి వస్తున్నారు అనుకున్నాం, కానీ ఇంత త్వరగా ఎప్పుడు రాలేదండి. వారం వరకు కూడా అక్కడే ఉండేవారు. శనివారం అయితే పొద్దున్న 10 నుంచి కూడా అప్పన్న ఆయన ఫోన్ చేసి త్వరగా రా అంటే బయటకు వెళ్ళాలంటే వస్తున్నాను, పూజ ఉంది కదా పూజ చేసుకుని వస్తాను, మా వదిన అడిగిందని చెప్పి పుట్టలో పోలేడని కూడా తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది వెళ్దాము, బయటికి ఇద్దరము రెడీ అయ్యి ఉండమన్నారని చెప్పారండి. రావట్లేదు, మళ్ళీ 12 తర్వాత 1 గంటకో ఎప్పుడో ఫోన్ చేసి రావట్లేదు నేను, మీరు భోజనాలు వండేసుకోండి నేను వస్తాను అన్నారంటండి. 4ంటికి ఫోన్ చేస్తే రాజమండ్రి వెళ్తున్నానని చెప్పారండి. మళ్ళీ తర్వాత సరే అంటే 9ంటికి ఫోన్ చేసి వచ్చేస్తున్నావా అని అడిగితేని నేను వచ్చేస్తున్నాను, రావులపాలెంలో ఉన్నాను, నేను టిఫిన్ తెచ్చేసుకుంటాను, మీరు పడుకోండి తినేసి అంటే పడుకుని ఉండిపోయారండి. అన్నయ్య ఫోన్ 10 గంటల వరకు ఆన్లో ఉందండి, తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మేము ఆ తర్వాత రోజు మా వదిన మొత్తం అందరికీ చెప్పడం జరిగిందండి. కనుక్కున్నారు, అమలాపురంలో ఉన్న టౌన్ సైడ్ ఫ్రెండ్స్ అందరినీ అడిగారు, ఎవరు మా దగ్గరికి రాలేదు, ఆ రోజు మేము అసలు చూడలేదు అన్నారు. మాకు తెలిసిన ప్రకారం అయితే శనివారం సాయంత్రం 6 గంటల వరకు కూడా అమలాపురంలో తిరిగారండి. 6 వరకు కూడా బస్ స్టాండ్ కాంప్లెక్స్ దగ్గర తిరగడం మాకు సీసీ ఫుటేజ్ మాకు తెలిసింది, మాకు ఇన్ఫర్మేషను. తర్వాత నుంచి కూడా మాకు అన్నయ్య కనిపించకపోవడం వల్ల ఆదివారం అంతా వెతికి ఆదివారం సాయంత్రం మా వదిన వచ్చి మాకు చెప్పడం జరిగింది. మేము తర్వాత సోమవారం పొద్దున్న వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి. సోమవారం పొద్దున్న నేను అప్పన్న ఆయన కూడా వెళ్ళారని చెప్పాను అన్నాడని ఆ రోజు పొద్దున్న నేను ఫోన్ చేసి అడిగాను. మా వదిన ఫోన్ నుంచి చేస్తే తను లిఫ్ట్ చేయలేదు.
కొత్త నెంబర్ కదా అని నా ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేశాడు. ఇలా మీరే తీసుకెళ్లారు కదా అన్నయ్య 10 వరకు లెగడు, మీరు ఫోన్ చేశారని చెప్పేసి 10కి లెగిసి వచ్చేసాడు, మీరు కూడానే వెళ్ళాడు, మీ కూడానే వెళ్తానని చెప్పాడు, మీ దగ్గరే ఉన్నానని చెప్పాడు, మీకు ఎప్పటి వరకు మీతో ఉన్నాడో అని అడిగాము. రాలేదు మా ఇంటికి అంటే నాతో 6 వరకు నాతో చెప్పాడండి. మా వదిన కొనుక్కుంటే 4 వరకు ఉన్నానని చెప్పాడు. 1 నిమిషంలో మాట మార్చేశాడండి అతను. మాట మార్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో చంపేశాడండి. మెయిన్ విట్నెస్లు అయితే ఎవరో గంగవల్లి కాసుబాబు గారు, అడబాల శంకరు, ఈయనకు సుఫారీ ఇచ్చారంటండి. మేము ఎన్ని లక్షలు ఇస్తాము, నువ్వు నల్లాల్లో చంపేసే అతన్ని అని చెప్పారంటండి. ఈ నల్లాల మట్టి అతనితో జాయిన్ అయ్యాడు కానీ ఈడి కొత్తగా వచ్చాడు ఏం చేసేస్తాడని అనుకోలేదండి. అంత నమ్మించి మోసం చేసేసాడు. ముందు రోజు కూడా వస్తే కోటా బియ్యం వండుకొని తినేవాళ్ళమండి మేము. మాకు అంత ఇది లేదండి, మేము ఉన్న వాళ్ళం ఏం కాదు. కోటా బియ్యం వండుకొని తినేవాళ్ళమండి. వాడు తిన్నంటే ప్యాకెట్ రైస్ వండి పెట్టి చేపల కూర వండి పెట్టిందండి మా వదిని. మా అన్నయ్య కూర్చుని వడ్డించాడండి ఆడి కంచంలో. మా పిల్లలు ఉంటే పిల్లలకు కూడా తినిపించాడండి. వాడికి చేతులు ఎలా వచ్చాయండి మా అన్నయ్య చంపడానికి? ఇంత కిరాతకంగా చేసేస్తారా అండి? ఒక మాట అంటే సుఫారీ ఇచ్చి చంపించేస్తారా అండి? ఆ డబ్బులు మేమైనా పడేద్దాం కదండి, మా అన్నయ్యని మాకు వదిలేచ్చు కదండి. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా బాధని వీడియో రూపంలో వ్యక్తపరిచామండి. ఆయన కూడా కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఇటువంటి సంఘటనలు ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదండి. ఇలాంటి ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఇంత నీచంగా హింసించిన వాళ్ళని ముందరికి వచ్చి ఎలాగైనా వాళ్ళకి తగినంత శిక్ష కూడా కాదండి, వాళ్ళకి మా ముందర నుంచోబెట్టమని చెప్పండి. ముందు పోలీసులు అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి బెయిల్ ఇచ్చేసి మళ్ళీ బయట తిరిగేలా కాదండి, మా ముందర నుంచోబెట్టమని చెప్పండి. మేము ఒకటే వేడుకుంటున్నామండి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఈ విషయం చెప్పడం జరిగింది, వీడియో రూపంలో పంపించడం జరిగింది. తక్షణమే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మా కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నమస్తే, నా పేరు కంచిపల్లి అంజబాబు, నేను జనసేన కార్యకర్తని. మా అన్నయ్య కంచిపల్లి శ్రీనివాస్ గత శనివారం పొద్దున్న నాగుల చవితి రోజు నాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ తిరిగి రాలేదు. సాయంత్రం 9 గంటలకి మా వదిన గారికి ఫోన్ చేసి రావులపాలెంలో ఉన్నాను, టిఫిన్ చేసి వచ్చేస్తానని చెప్పాడు. సరే కదని చెప్పి ఇప్పుడు వెళ్ళినా బయటకు వచ్చేస్తారు కదని చెప్పి మేము పట్టించుకోలేదు. ఆ రోజు నైట్ 10 గంటలకి ఫోన్ ఆగిపోయి సోమవారం కంప్లైంట్ ఇస్తాం జరిగింది 10 గంటలకి. పోలీసులు రియాక్ట్ అవి వాళ్ళ పనాలు చేసుకుంటుంది. తర్వాత ఒక 4 బుధవారం నాడు పొద్దున్న ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని గన్నవరం ఏనుగుపల్లి గోదావరి దగ్గర సీఏ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. వాట్సాప్లో ఫోటో పెట్టారు. అది చూసి ఇది మా అన్నయ్య కాదండి, మా అన్నయ్య గుండె అయ్యి ఉండదు, మా ఊడికి ఇంకా సన్నంగా ఉంటాడు అని చెప్పాను. సరే అని చెప్పి మేము కూడా అది కాదులే అని చెప్పి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ అది ఆ బాడీని వెనక్కి తిప్పి ట్యాటూలు అయ్యి ఉంటాయండి మా అన్నయ్యకి, ఆ ఫోటోలు మళ్ళీ పెట్టడం నాకు జరిగింది. సరే ఇదేనండి మా అన్నయ్య అని నేను కన్ఫర్మ్ చేసిన జరిగింది. కానీ ఇంత దారుణంగా ఇంత చిత్రహింసలు పెట్టి చంపడం అన్నది చాలా దారుణం. ఎక్కడ చూడలేదు, నేను సినిమాల్లో అయితే చూశాను కానీ బయట అయితే ఇంత దారుణమైన సంఘటన ఎక్కడ జరగకూడదు, ఎవరికి జరగకూడదు, ఇటువంటిది అసలు ఎవరికి రాకూడదు కూడా. ఎందుకంటే గుండు గీసేసి మొత్తం చాలా చిత్రహింసలు పెట్టేసి రైట్ సైడ్ చెస్ట్లో పొడిచేసి నెక్ మీద రో పెట్టి బిగించేసి అది అంత దారుణం అన్నది చాలా కఠినంగా చంపారు చిత్రహింసలు పెట్టి. ఇటువంటిది ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇలా చేయించిన ఇప్పుడు వాళ్ళు ఎవరో సీన్లో ఉన్నారో నాకు తెలుసు, ఎదర కొంతమంది వ్యక్తులను పెట్టి చేయించి వెనకాలే ఉండి సునకానందం పొందారు ఈయన చిత్రహింసలు పెడుతుంటే. మరి ఎంత దారుణం అన్నది ఒక ఆడియో సంభాషణ వల్ల ఇంత దారుణంగా చేస్తారని మేమేమనుకోలేదు. పోనీ పెద్ద మనుషులు ఉన్నారు మాకు, ఆ పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి ఏమన్నా సాల్వ్ చేసుకుంటే అవ్విది, కానీ ఇంత దారుణంగా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. దొంగమల్ల కాసుబాబు, అడపాల శంకర్ కన్ఫర్మ్డ్ మర్డర్ చేసినప్పుడు కూడా లైవ్లో వాళ్ళు ఉండి కొంతమంది వ్యక్తుల చేత చాలంటే నాతో పెట్టుకుంటావారా, నీ స్థాయి అంతా, నీ బతికి అంతా, ఇంకా కొట్టండి లైవ్లో చాలా హింసించి చంపారు ఇద్దరు చూస్తుండగానే. సార్ పోలీస్ వారు అయితే మాకు 100% ఫేవర్గానే చేస్తున్నారు.
మేము చెప్తున్నదే చేస్తున్నాం, అదే ఇది దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎప్పటికప్పుడు నాకు టచ్లోనే ఉంటున్నారు. చెయ్యండి, ఒక 2 పిల్లలు, ఒక ఆవిడకి న్యాయం చేయండి. మీరు 2 చిన్న పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు ఇది ఎలా వదిలేస్తే ఇటువంటి కల్చర్ ఎక్కడికో వెళ్ళిపోద్దండి. ఇది సంస్కృతి ఎప్పుడు మనకు లేదు. మరి 100% న్యాయం చేస్తామని చెప్తున్నారు పోలీసులు. పార్టీ పరంగా అయితే కాదండి, వ్యక్తిగతంగా అండి. పార్టీలకి సంబంధం లేదండి. ఇది వ్యక్తిపరంగా చేశాడండి. ఏమిటంటే ఫోన్లో చూసించింది వైరల్ అయిపోయిందండి. ఆడి అది వైరల్ అయిపోయి నేను నా రేంజ్ పడిపోద్ది టౌన్లోని, ఏదో చేయకపోతే ఆధిపత్యం కోసం మళ్ళీ మనం వీక్ అయిపోతాం టౌన్లో అని మళ్ళీ ఇలా చేస్తే మళ్ళీ నన్ను అంటాకి ఎవడైనా భయపడతాడు. ఆ ఉనికి చాటుకుంటాకి ఇలాగా చంపించారంటే వాసుబాబు, శంకర్. ఫైనల్గా కోరుకునేది ఏం లేదండి, వాళ్ళని ఎక్కడున్నా కఠినంగా శిక్షించాలండి. వాళ్ళు కఠినంగా శిక్షించి ఈ ప్రజలకి ఎటువంటి వాళ్ళు ఉంటే ప్రజలకి అసలు అదే భద్రత అయ్యి ఉండదండి. ఇవాళ ఈడయ్యాడు, రేపు పొద్దున్న ఇంకొకరిని చంపించేస్తారు. ఇటువంటి వాళ్ళని అసలు ఊరికి బహిష్కరణ చేసేయాలండి. మొత్తం నగరం నుంచి అసలు ఉంచకూడదండి. అటువంటి జనాల్లో తిరిగే మనుషులు అయితే కాదండి. వాళ్ళు జనాలు అయితే ఇలా సంపర్కదండి, చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు. నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఒక వీడియో పెట్టాను సోషల్ మీడియాలో. అది వాళ్ళ వరకు వెళ్ళింది. ఆ వీడియో స్పందించారు. ఏముండదో పైనుంచి చాలా డిఐజీ గారికి చెప్పడం జరిగింది. డిఐజీ గారు, ఎస్పీ గారికి, ఎస్పీ గారు, డిఎస్పీ గారికి, తర్వాత సిఐ గారు అందరూ ఎవరి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే మట్టుకు చాలా పాజిటివ్గానే జరుగుతుంది. రోజులు ఎంత పెద్దోళ్ళైనా శిక్ష అయితే మట్టుకు వాళ్ళకి పడాలి కంపల్సరీ. ఒక 2 days టైం ఇచ్చారు. ఇంకా 2 daysలో కంపల్సరీ 100% సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పోలీసు వారి మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ విషయంలో. ఈ మర్డర్ కేసు యొక్క దర్యాప్తు మంచి పురోగతిలో ఉంది. ఈ పోలీసు మీద నమ్మకం పెట్టాలి. దీంట్లో ఎటువంటి బయాస్ తీసుకునేందుకు అవకాశం లేదు, అవసరము లేదు. నిశ్చితం మేము ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్తున్నాం. పక్క డెసిషన్ ఉంది, పక్క క్లియర్ కట్గా ఉంది మాకు. మేము ఎవిడెన్స్ని కొంత మేము బిల్డప్ చేసుకుంటూ ముద్దాల యొక్క అనుపాలను తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాము. మీ అందరికీ ఇప్పుడు ఏమాత్రం లోకల్గా సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి. ముద్దాల యొక్క మూమెంట్స్ కానీ ఏదైనా ఆచూకీ కానీ ఉంటే మీరు తెలియపరచండి, మాకు సీక్రెట్గా తెలియపరచండి. మేము మా అంత ప్రయత్నం అంతా సిన్సియర్గా మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాము. ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. నెంబర్ 1. పట్టుకున్నారు సార్? ఎవరిని పట్టుకోవడం లేదు, ఇంకా అప్పుడే మనం ముందు చెప్తాము. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లే కావాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్పుడేమీ దర్యాప్తు కంప్లీట్ అవ్వకుండా ఎటువంటి మనం రివిలేషన్స్ చేయడం మంచిది కాదు. సో మనం దర్యాప్తులో పురోగతి అయితే ఉంది. అనుమానాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా డిసీజ్డ్ పార్టీ ఎవరైతే విక్టిమ్ సైడ్ బంధువులు, భార్య కానీ, బ్రదర్ కానీ, పేరెంట్స్ కానీ, చెల్లెలు కానీ, వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మీరు ఎంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నాము. మా హయాంలో అటువంటి మర్డర్ జరిగిందని. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను ముద్దాలను అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అనుమానం లేదు మీకు. మేము ఆ ట్రాక్ వెళ్తున్నాము. ఈ తర్వాత అపోహలకు గురి కావద్దు. నేను ఇప్పుడు ఈ కుర్రాడు మాట్లాడుతున్నాడు, అంజీ కదా అతని పేరు, అంజీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, శిరోమండనం చేశారు, అవి చేశారు. ఇవన్నీ అపోహలు పెట్టుకోకండి. మర్డర్ జరిగిందనేది వాస్తవం. అతన్ని ఖచ్చితంగా పొడిచి చంపారు. కర్ర లాంటి ఫ్రంట్ ఆబ్జెక్ట్తో కొట్టి చంపారు అన్నది మాకు క్లియర్ కట్గా ఉంది. అది మళ్ళీ ఆ శవాన్ని శిరోమండనం చేయాల్సిన అవసరం లేదు. శవం నానిపోయి చాలాసేపు నెలలో నానినప్పుడు అలా జరుగుతుంది. పోస్ట్ మార్టం మీకు తెలియదు. పోస్ట్ మార్టంలోని కొన్ని పరిణామాలు కొన్ని వస్తుంటాయి. ఆ దాంట్లో భాగంగా జరిగింది తప్ప మరొకటి లేదు. కానీ ఇది 100% వాస్తవమైన మర్డర్. దీంట్లో డౌట్లు ఏం పడక్కర్లేదు. దీంట్లో వేరే రకమైన అనుమానాలకి కూడా అవకాశం ఏమీ లేదు. స్పెషల్ టీమ్స్ అయినా ఏర్పాటు చేశారు. స్పెషల్ టీమ్స్ వరుసగా 4-5 స్పెషల్ టీమ్స్ డిఫరెంట్ ప్లేసుల్లో తిరుగుతున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. టెక్నికల్ సైడ్ కూడా మేము ఈ సీసీ కెమెరాలు ఆ యాంగిల్లో కూడా ఒక టీం కంటిన్యూ తిరుగుతుంది. ఎక్కడన్నా మనకి ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఆ రూట్ అంతా ఎంటైర్ మూవ్మెంట్ ఏరియా చేసిన ఏరియా అంతా మనం వెతుకుతున్నాము. మనకు లక్కీలీ ఉన్న కొన్ని క్లూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి బేసికలీ
ముద్దాయిల్ని విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ముద్దాయిలు ఉన్నారో మెజారిటీ 90% వరకు చాలా వరకు అదేనన్నదిగా మనకి సుమారుగా చాలా వరకు ఎవిడెన్స్ వస్తుంది. మనం ఇంకా రిమైనింగ్ ఇంకా ఎవరినైనా దాంట్లో చేసి ఉండవచ్చు, హైర్ చేసి ఉండొచ్చు, ఆర్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. సో అది మనకి ముందు మనకి ముద్దాలు దొరికినప్పుడు కానీ అదర్ క్లూస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది. అయితే ఇటువంటి సమయం ఏంటంటే మేము మా టౌన్ చేయగారు, మా టౌన్ సిబ్బంది, ఎస్ఐలు, ఈవెన్ రూరల్ సిబ్బంది, మొత్తం సబ్ డివిజన్లో ఉండి కనీసం 4 ఎస్ఐలు, 5 ఎస్ఐలు, 2 సిఐలు, 3 సిఐలు, 4 సిఐలు కట్టేవాడు. వాళ్ళు ఇదే పని మీద తిరుగుతున్నారు, కంటిన్యూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాస్క్ తిరుగుతున్నారు. అనేది స్థానికంగా ఉండి మొత్తం అన్ని రకాలుగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్. మనం ఖచ్చితంగా ముద్దాలు పట్టుకోవడం జరుగుతుంది, కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అందులో ఎవరు అపోహ పెట్టుకోవద్దు. తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా దర్యాప్తుకి మీరు కూడా సహకరిస్తున్నారు. ఆ సహకారం కంటిన్యూ చేయండి. మీరు ఎక్కువ పరీక్షలు పెడితే ఏమవుతుందంటే మేము మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం మేము తప్పులు చేసే అవకాశం ఉంది దర్యాప్తులో భాగంగా. కాబట్టి చక్కగా దర్యాప్తు కొనసాగనివ్వండి. మేము మీ అందరికీ కుటుంబ సభ్యులకి ఇప్పుడు మన రమణబాబు గారు పెద్దలందరూ వచ్చారు ఇక్కడ, వారి సమక్షంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము కూడా హామీ ఇస్తున్నాము. దీంట్లో 100% కుటుంబాన్ని న్యాయం చేయడం జరుగుతుంది.